హాయ్ హలో ఎలా ఉన్నారు? ఇవాల్టి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే 3 కేజీ క్వాంటిటీలో రెడ్ వెల్వెట్ కేక్ అన్నమాట. కస్టమర్ ఇచ్చిన బడ్జెట్‌లో మనం ఆ డిజైన్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చాము. సో, ఈ కేక్ చేసుకోవడానికి కావాల్సిన మనము ఇంగ్రీడియెంట్స్ అయితే ఏమి, బ్యాటర్ అండ్ ఫ్రాస్టింగ్, ఫిల్లింగ్, కేక్ ఎలా అసెంబ్లీ చేశాను, టైరింగ్ ఎలా చేశాను, ఫాండెంట్ వర్క్, డిజైన్ పార్ట్ అనేది మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో, ఒక ఫుల్ డే వీడియోని నేను మీకోసం 25 మినిట్స్‌కి ట్రిమ్ చేసి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉందో అది మాత్రమే మీ దగ్గరికి చూపించడం కోసం చాలా కష్టపడి ఈ వీడియో తీశాను. సో, వీడియోని చూస్తూ నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. లైక్ గానీ, కమెంట్ కానీ, సబ్స్క్రైబ్ కానీ ఏదో ఒకటి ఇచ్చారనుకోండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో, ఫస్ట్ అయితే మనకి స్పాంజ్ అనేది కావాలి. సో, స్పాంజ్ 3 కేజీ రెడ్ వెల్వెట్ నాకు స్టాండ్ మిక్సర్ ఉంది కాబట్టి ఒకేసారి నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే కనుక మీరు ఎలక్ట్రిక్ బీటర్‌తో 1½ కేజీ అట్లా 2 కేజీ చేసుకోండి. ఫస్ట్ ఎగ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకోవాలి. మొత్తం 9 ఎగ్స్ తీసుకున్నాను నేను 3 కేజీకి. దానికి తగ్గట్లు 3 టేబుల్ స్పూన్స్ దాకా వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకొని ఇలాగా మిక్సర్ అనేది స్టార్ట్ చేసేస్తానన్నమాట. అది ఒక 4 స్పీడ్‌లో పెట్టి నేను బీట్ చేసుకుంటాను. మంచిగా ఫ్లఫీగా వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. అంటే డబుల్ అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట. అది బీట్ అయ్యేలోగా నేనేం చేస్తానంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అనేటివి మిక్స్ చేసుకుంటాను. సో, అది ఒక పక్క బీట్ అవుతూ ఉంటుంది. ఇటు మనము వేరే పని కూడా చేసుకోవచ్చు. ఇదే అడ్వాంటేజ్ అన్నమాట మనకి స్టాండ్ మిక్సర్ ఉంటే. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం మనము ఒక 3 కప్స్ ఆఫ్ మైదా అనేది జల్లించి పెట్టుకోవాలి. సో, నాది చిన్న జల్లెడ కాబట్టి నేను ఒక్కొక్క కప్పు జల్లించుకొని తర్వాత రిమైనింగ్ అనేటివి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మనము 3/4 టీ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 1 కేజీకి మనం 1/4 టీ స్పూన్ అనేది కోకో పౌడర్ యాడ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1½ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఈ బేకింగ్ ఏజెంట్స్ ఏదైతే యాడ్ చేస్తుంటామో అప్పుడు మీరు కొంచెం ఫోకస్ చేసుకొని మైండ్ పెట్టి చేయండి. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా టోటల్ స్పాంజ్ అనేది స్పాయిల్ అయిపోతుందనమాట. సో, జాగ్రత్తగా చేయండి ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ కలిపేటప్పుడు. ఇప్పుడు జల్లించుకున్న తర్వాత ఇలాగ బలూన్ విస్కర్ తోటి మొత్తం డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఓవరాల్‌గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి. తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ అనేటివి బాగా బీట్ అయిపోయాయి కదా! ఇందులో మనము షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసే టైం అన్నమాట. షుగర్ పౌడర్ 3 కప్స్ అనేది ముందుగానే నేను మెజర్ చేసి పెట్టుకున్నాను పౌడర్ చేసుకొని. సో, 3 కప్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అనేది ఇందులో ఒకేసారి వేసుకోకూడదు. గ్రాడ్యువల్లీ అంటే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. సో, ఒక 3-4 బ్యాచెస్ అట్లా వేసుకుంటే మీకు బాగుంటుంది. ఒకేసారి డమ్ చేశారనుకోండి స్టాండ్ మిక్సర్‌కున్న ఆ విస్కర్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రక్ అవుతుంది. సో, ఈ ఇష్యూస్ నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. స్టాండ్ మిక్సర్ లేకపోతే మీరు ఎలక్ట్రిక్ బీటర్‌లో కూడా మీరు ఒక హాఫ్ కప్ అట్లా 2 బ్యాచెస్‌లో వేసుకొని చేసుకోవచ్చు. సో, ఎవ్రీ టైమ్ షుగర్ పౌడర్ ఏసేటప్పుడు మీరు మిషన్ ఓపెన్ చేసి ఏసుకోవాలి. డైరెక్ట్‌గా వేసుకుంటే గనుక అంటే ఆన్‌లో ఉన్నప్పుడే మీరు వేస్తే గనుక మొత్తం జల్లేస్తుంది. అందుకే చెప్తున్నా. ఇప్పుడు రీఫైన్డ్ ఆయిల్‌లో రెడ్ వెల్వెట్ రెసిపీకొచ్చేసరికి మనకి పర్ కేజీ హాఫ్ కప్పుల లెక్కన టోటల్‌గా మనం 1½ కప్ వేసుకుంటాం. నేను ఆ హాఫ్ కప్‌తోని 3 టైమ్స్ రీఫైన్డ్ ఆయిల్ స్మెల్ లేనిది కొంచెం ఎడ్జెస్‌లో యాడ్ చేస్తున్నా అనమాట. సో దట్ ఓవరాల్ ద బ్యాటర్ అది స్ప్రెడ్ అవుతుంది. మిక్సింగ్ అనేది కంపల్సరీ ఆయిల్ వేసిన తర్వాత ఎక్కడా కూడా ఆయిల్ తేలకుండా ఉండాలి. అట్లా మిక్స్ చేసుకోవాలి. రెడ్ వెల్వెట్ అంటే మెయిన్ ఏంటి? రెడ్ కలర్ కదా! సో, దానికోసం ఎక్కువ రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేయకూడదని నేను బీట్రూట్ జ్యూస్ అనేటివి ఒక ఫుల్ బీట్రూట్‌ని
మిక్సీలో పట్టించి జ్యూస్ అనేది యాడ్ చేశాను. అది వేస్తే మనకి రెడ్ కలర్ వస్తుందేమో అనుకున్నాను, బట్ నాకు పింక్ కలర్లో వచ్చిందనమాట. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా మన కస్టమర్ సాటిస్ఫై అవ్వరు. రెడ్ వెల్వెట్ అంటే రెడ్గా ఉండాలి కదా, ఇంకా పింక్గా ఉందేంటి అంటారు కదా. సో అందుకోసం నేను ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేద్దాము లైట్గా అని అనుకున్నాను అనమాట. వన్స్ ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకా లాస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసే టైం అనమాట. సో డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఒక 3 to 4 బ్యాచెస్లో యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకునేటప్పుడు మనము పర్ కేజీ 1/4 కప్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేస్తాం. సో అట్లాగా టోటల్ మీరు చూసుకుంటే 3/4 కప్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో కలర్ పింకిష్గా ఉంది కాబట్టి కొంచెం జెల్ కలర్ని కూడా నేను ఇన్ బిట్వీన్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. బట్ ప్రాసెస్ కోసం కంపల్సరీ వీడియో చూడండి, అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. వీడియో చూడకుండా డైరెక్ట్ ఇంగ్రీడియంట్స్తో దయచేసి ట్రై చేయకండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అనమాట. ఈ విధంగా బ్యాటర్ అంతా కూడా మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ రెండు కూడా మెల్లిగా లో స్పీడ్లోనే ఉండాలండి. స్టాండ్ మిక్సర్ ఇక్కడ ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, బట్ వన్స్ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మీరు హ్యాండ్ బ్లెండర్ కూడా యూజ్ చేయకూడదు, విస్కర్ యూజ్ చేస్తాం కదా. సో విస్కర్ అనేది ఎంత స్పీడ్లో ఉంటుందో అంత స్పీడ్లో మన స్టాండ్ మిక్సర్ కూడా మిక్స్ చేసుకోవాలి. నేను 1-2 ఆ రేంజ్లో పెట్టి బ్యాటర్ అయితే మిక్స్ చేసేసుకుంటాను ఎప్పుడు. సో యాజ్ యూజువల్ ఈ కేక్కి కూడా నేను 8 inch అండ్ 6 inch కేక్ టిన్స్ యూజ్ చేస్తున్నాను. 8 inch ఫర్ బాటమ్ టైర్ అండ్ 6 inch ఫర్ టాప్ టైర్ అనమాట. సో ప్రతి కేక్ టిన్కి 2 times స్పాంజ్ అనేది బేక్ చేసుకోవాలి. నా దగ్గర 2 కేక్ టిన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ రెండింటిని 6 inchవి అట్ ఏ టైం పెట్టేస్తాను. 8 inch ఒకటే ఉంది కాబట్టి ఒకటి బేక్ అయిన తర్వాత ఇంకోటి బేక్ చేసుకుంటాను అనమాట. సో ప్రతి కేక్ టిన్లోకి హాఫ్ ఆఫ్ ద హైట్ వచ్చేంత వరకు మనం బ్యాటర్ నింపుకోవాలి. ఇదే కదా మన రూల్. సో ఈవెన్గా మన స్టెప్ కేక్స్ రావాలి అంటే ప్రతిసారి బేక్ చేసుకున్నప్పుడు మీరు హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగ ట్యాప్ చేసుకుంటే మనకి బబుల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఆ తర్వాత నాకు ఓవెన్ ఉంది కాబట్టి నేను ఓవెన్లో బేక్ చేస్తున్నాను. 180 degrees పెట్టేసి ఒక 35 to 40 minutesలో బేక్ అయిపోతుంది అనమాట. సో ఆ టెంపరేచర్ చూసుకొని మీరు టైమర్ సెట్ చేసుకుంటే మనకి ఆ టైంకి వచ్చి చూసుకోవాలి మనము బేక్ అయిందా లేదా అనేది. బేక్ అయితే తీసేసేయండి, బేక్ అవ్వకపోతే 5 or 10 minutes ఎక్స్ట్రా పెట్టి బేక్ చేసుకోండి. స్టవ్లో అయితే సేమ్ మెథడే, బట్ మీరు సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఏదైనా దబ్రా ఆ పాత్రలో మొత్తం ఓవరాల్ కవర్ చేసేసి లోపల కేక్ టిన్ పెట్టాలన్నమాట. సో క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే పైన ఒక వీడియో లింక్ ఇస్తున్నాను, వీడియోలో చూసి తెలుసుకోండి. ఇప్పుడు మిగిలిన బ్యాటర్ అంతా కూడా మనం ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ని నెక్స్ట్ బ్యాచ్లో 8 inch కేక్ టిన్లో పెట్టి బేక్ చేసుకుంటాను. సో ఈ బేకింగ్ అయ్యే లోపల మనం ఏం చేసుకోవచ్చు, క్రీమ్ ఫ్రాస్టింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. విపింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. సో ఈ విపింగ్ క్రీమ్ గడ్డలుగా ఉంటుంది. నార్మల్గా ముందు రోజు నైటే తీసేసి నేను నార్మల్ ఫ్రిడ్జ్ కింద పెడతాను అనమాట. సో డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కింద పెడతాను. సో అది మంచి చిల్ అయిపోయి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా విపింగ్ చేసుకున్నప్పుడు మనకి విపింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. విపింగ్ క్రీమ్ గురించి కూడా A to Z ఒక వీడియో తీస్తున్నాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ లింక్ ఇస్తున్నాను, చూసి తెలుసుకోండి. ఓకేనా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఆ వీడియో చూసి నేర్చుకోవచ్చు. సో విపింగ్ క్రీమ్ అయితే కూడా రెడీ అయిపోతుంది అనమాట వితిన్ 10 to 12 minutesలో. ఈలోగా ఆ కేక్ ఏదైతే పెట్టామో మనం ఓవెన్లో అవి కూడా బేక్ అయిపోతాయి. సో 1 by 1 నేను వర్క్ అనేది ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ఖాళీగా ఉండకుండా. సో నేను ఎలా నా డేని ప్లాన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూస్తూ ఉండండి. మీన్వైల్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినప్పుడల్లా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.
ఫైనల్ కోటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనము ఇలాంటి ఒక కోంబ్ యూజ్ చేసుకొని ఒక టెక్స్చర్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. సో, మీ దగ్గర ఎలాంటిది ఉంటే దాన్ని చేసుకోండి. లేదంటే ప్లెయిన్‌గా కూడా వదిలేయొచ్చు. బట్ కస్టమర్ ఇచ్చిన రెఫరెన్స్ పిక్చర్‌కి మ్యాచ్ చేయాలి కాబట్టి మనకు ఆ కోంబ్ అనేది అవసరం. ఇప్పుడు 6 ఇంచ్ కేక్‌ని కూడా మనం అదే విధంగా క్రీమ్ అంతా కూడా అప్లై చేసుకొని ఫైనల్ కోటింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. దీనికైతే కోంబ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్లెయిన్‌గానే ఉండేది వాళ్ళిచ్చిన పిక్చర్‌లో. టాప్ సైడ్ మాత్రం ఇట్లా స్విల్ ఇచ్చారనమాట. ఫైనల్ కోటింగ్ చేసుకున్నాక ఈ 2 టైర్స్‌ని కూడా మనము ఫ్రిడ్జ్‌లో పెట్టి సెట్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ అట్లాగా. ఈలోగా ఏం చేసుకుంటామంటే ఫాండెంట్ ఫిగరింగ్స్ గానీ, దానికి కావాల్సిన టాపర్స్ అన్నీ కూడా 1 బై 1 మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫాండెంట్‌వి టాపర్స్ చేసే ముందు ప్రతి ఒక్క ఫాండెంట్ కూడా మనము ఈ విధంగా స్ట్రెచ్ చేసుకొని చేస్తే మనకి మంచిగా వస్తుంది. ఎక్కడ బ్రేకేజ్ లేకుండా. సో, స్ట్రెచింగ్, రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వీడియోలో చూడండి ఈ కేక్‌కి కావాల్సిన ప్రతి ఒక్క ఫాండెంట్‌ని నేనెలా ప్రిపేర్ చేశాను అనేది. ఎక్కడైనా డౌట్స్ రైజ్ అయితే గనుక కామెంట్స్‌లో అడగండి. ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయుంటే మీకు కామెంట్స్‌కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను వెంటనే. వీడియో ఎప్పుడైనా నచ్చితే గనుక ఒక చిన్న లైక్ ఇచ్చి, ఒక సపోర్ట్ చేశారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలాంటి కంటెంట్ నచ్చిందా లేదా అనేది కూడా మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. సో, ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో డెఫినెట్‌లీ నాకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. అందుకే అడుగుతున్నాను.
నేను ఈ ఫాండెంట్ టాపర్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే ఫ్యాన్ ఆన్‌లో పెట్టాను కాబట్టి అవన్నీ మంచిగా డ్రై అయిపోతాయి. సో, ఇది 2 అవర్స్ పడుతుంది. ఈలోగా మనకి కేకు సెట్ అయిపోతుంది. అలాగే ఫాండెంట్ కూడా డ్రై అయిపోతుందనమాట చక్కగా. ఇప్పుడు మనం బాటమ్ టైర్‌ని కింద పెట్టేసి టాప్ టైర్‌ని టర్న్ టేబుల్ మీద పెట్టుకొని ఇట్లాగా ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. ఒకసారి స్క్రాప్ చేసుకొని దాని తర్వాత 2 ప్యాలెట్ నైఫ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 1½ కేజీ అట్లా ఉంది కాబట్టి మనకి 2 ప్యాలెట్ నైఫ్స్ పెద్దది కావాలి లిఫ్ట్ చేయాలి అంటే. 2 పట్టుకొని సపోర్ట్ చూసుకోండి. బ్యాలెన్స్ అవుతే అప్పుడు మీరు లిఫ్ట్ చేసుకొని ఇట్లా బాటమ్ టైర్‌లో పెట్టుకొని సెంటర్‌లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని 2 ప్యాలెట్ నైఫ్‌ని మెల్లిగా రిమూవ్ చేసుకోవాలనమాట. ఎప్పుడు ఫాలో అయ్యే మెథడ్‌ని నేను ఫాలో అవుతూ ఉంటాను ఈ లిఫ్టింగ్‌కి. సో, మీకు ఏది చేతివాటంగా అనిపిస్తే ఆ మెథడ్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. సింగిల్ ప్యాలెట్ నైఫ్స్‌తో కూడా కొంతమంది రిమూవ్ చేసి పెడుతుంటారు. సో, అది కొంచెం రిస్కే. బట్ మీకు అలవాటైతే అలానే చేసుకోండి. సో, ఓవరాల్ తర్వాత 2 టైర్స్‌కి కలిపి ఒక డోవెల్స్‌ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. డోవెల్ ఇన్సర్ట్ చేసుకున్నాక ఇట్లా షేక్ చేసుకోండి. సో, ఓవరాల్‌గా టైర్ అంతా కూడా ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు నచ్చిన పార్ట్ ఏంటి? డిజైనింగ్ పార్ట్. సో, ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని రెఫరెన్స్ పిక్చర్‌కి మ్యాచ్ చేసుకుంటూ మనం ఏది ఎక్కడ పెడితే లుక్‌గా ఉంటుందో ఒకటికి 2 సార్లు చూసుకొని మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు వన్ బై వన్. సో, ఫైనల్‌గా మన కేక్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఈ వీడియో మీకు నచ్చింటే గనుక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానెల్‌ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి.